కామారెడ్డి జిల్లా దేవున్పల్లి ఆనంద్ విహార్ సమీపంలో శ్మశాన వాటిక ఉంది. దానితో అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి వనం పక్కనే ఒక సంఘానికి చెందిన వాళ్ళు స్థలం కొని బొందల గడ్డగా మార్చడానికి సమాచారం ఉన్నట్లు ఆనంద్ విహార్ సిండికేట్ సభ్యులు తెలిపారు. ఇది మన వెంచర్ ఆనంద్ విహార్ దేవున్పల్లి లింగాపూర్కి ఆనంద్ విహార్ మధ్యలో ఆనంద్ విహార్ దానికి ఆనుకోని శ్మశాన వాటికి ఉంది. కొత్తగా కొత్త బంధుగడ్డ ఏర్పాటు చేస్తారు పర్మిషన్ లేకుండా. మాకు ఆల్రెడీ ఫ్లాట్లు అక్కడే ఉన్నాయి, ఇల్లు అక్కడే ఉన్నాయి. దాన్ని ఆనుకొని అరేంజ్ చేస్తున్నారు. దాన్ని తొలగించడం కొరకు మేము కంప్లీట్ ఇస్తాం. శ్మశాన వాటిక తప్ప ఏదైనా చేసుకోవాలి ఉండాలి సార్. కాకపోతే ఏంటంటే శ్మశాన వాటికి మీరు కొంచెం మార్చండి, అది మార్చారు సార్ ఉన్నది. ఇది దేవున్పల్లి గ్రామంలో ఒక ఆనంద్ విహార్ అని చెప్పేసి వెంచర్ చేశారు సార్. ఇది వెంచర్లో ఆల్రెడీ ఫ్లాట్లు వాళ్ళే చేశారు, వాళ్ళ ఫ్లాట్లను అమ్మేశారు. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే వెంచర్కు ఆనుకొని ఒకటి మళ్ళీ గ్రేవీ యార్డ్ అంటే శ్మశాన వాటిక అనేది ఒకటి మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఒకటి ఉంది అక్కడ పాతది శ్మశాన వాటిక ఉంది. దాని పక్కనే మళ్ళీ వెంచర్కి ఆనుకొని మళ్ళీ ఒక కొత్తగా తయారు చేస్తున్నారు. అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. అది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఇల్లు కూడా కొంతమంది కట్టుకొని ఉంటున్నాము, మై ప్లాట్లు కూడా ఉన్నాయి దానిలో. దానికి ఆనుకొని చేస్తున్నారు కాబట్టి అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. అది ఆల్రెడీ అక్కడ పట్టణ ప్రకృతి వనం అని చెప్పేసి ఒకటి ఉన్నది ఆల్రెడీ. దానికి ఆనుకొని చెప్పేసి ఇది గ్రేవీ యార్డ్ అని చెప్పేసి తయారు చేస్తున్నారు. దాంట్లోనే మా ప్లాట్స్ ఉన్నాయి సార్. దాంట్లో మేము ఇల్లు కట్టుకోవడానికి కోసం చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒకటి ఇంతకుముందే ఉన్నది పాతది, అది ఆల్రెడీ ఇప్పటికీ ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు మళ్ళీ ఒకటి కొత్తగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి అది ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్స్ కూడా బాగున్నాయి అందులో. ఆల్రెడీ ఇల్లు కూడా చాలామంది ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇప్పటికీ ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు కూడా కొత్తగా తయారు చేస్తున్నారు. కొత్తగా తయారు చేస్తున్నారు. అందరం కలిసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బొందలగడ్డ కాదు, మేము మా డబ్బులు మా ఇష్టం, మేము ల్యాండ్ కొనుక్కుంటాం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ బొందలగడ్డ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ వాళ్ళ కులస్తులు కూడా కొంతమంది చెప్తున్నారు. వీళ్ళలో కొంతమంది మేము అందరం కాలనీ వాసులు అందరం వెళ్ళి అడగంగా వాళ్ళు మళ్ళీ మేము దానికోసం కాదు మా సంఘం కోసం అని చెప్తున్నారు. అసలు సంఘం కోసమా లేకపోతే బొందలగడ్డ కోసం? సంఘం అయితే పర్మిషన్ మేము ఓకే చేస్తాం. బొందలగడ్డకైతే ఎట్టి పరిస్థితుల్లో మేము మా కాలనీ వాసులు శ్మశాన వాటిక వద్దు, ఏదైనా చేసుకొని శ్మశాన వాటిక తప్ప ఏదైనా చేసుకొని. డబ్బులు ఉన్నాయన్నారు, కొనుక్కున్నారు, మేము పెట్టుకోండి, అద్దంటలేము. కానీ కాకపోతే శ్మశాన వాటిక తప్ప ఏదైనా చేసుకోండి దయచేసి. రేపు మేము అందరం కలిసి తలా ₹1,00,000 వేసుకొని మీ ఇళ్ళ పక్కన బొందలగడ్డ చేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? ఇళ్ళ పక్కన మీరు ఎట్లా కడతారు? అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక అదే పరిస్థితి అవుతుంది. నెక్స్ట్ టైం కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము అందరం కూడా తల కొంత వేసేసుకొని అక్కడ ప్లాట్ కొని తీసుకొని మేము ఒక గ్రేవీ యార్డ్ తయారు చేస్తాం. అట్లా ఏం చేస్తున్నారు? లెటర్ వచ్చిందంటే అందరి మీద బాధ్యత ఉంటుంది.